హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే ఒక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో మా మ్యారేజ్ డే కోసమని నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. వాచెస్, షర్ట్స్, అలానే రింగ్స్ అనమాట. అమెజాన్లో తీసుకున్నాను. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి. సో నేనేదో సరదాగా అలా తీసుకున్నాను అనమాట. కపుల్ వాచెస్, కపుల్ షర్ట్స్ అండ్ కపుల్ రింగ్స్ ఎలా ఉంటాయో చాలా రోజుల నుండి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే నాకు అలా తీసుకోబుద్ధి అయింది. సెర్చ్ చేస్తే నాకు తక్కువ ప్రైస్లోనే ఇంకా వచ్చాయన్నమాట. సో ఈ ప్రైజెస్ అయితే నాకు గుర్తులేదండి. నేను మా కొత్త ఇంటికి వచ్చేటప్పుడు చాలా ఐటమ్స్ కొన్నాను. సో ఆ సందర్లో మర్చిపోయాను అనమాట. లింక్స్ కూడా నాకు గుర్తుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు దొరికితే. ఎందుకంటే చాలా ఐటమ్స్ కొన్నాను కాబట్టి కిందకి వెళ్ళిపోయాయి అన్నమాట, కనిపించట్లేదు కొన్ని లింక్స్ అయితే. సో కపుల్ వాచెస్ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా అయితే. ఇలాంటిలోనే చాలా డిఫరెంట్ టైప్స్ అయితే అమెజాన్లో అయితే ఉన్నాయండి. కపుల్ వాచెస్, కపుల్ షర్ట్స్, అలానే కపుల్ రింగ్స్ అని కొట్టండి, ఖచ్చితంగా మీకు డిఫరెంట్వి, ఇంకా ప్రైస్ తక్కువవి కావచ్చు, ఇంకా మంచివి కావచ్చు, మీ ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఒకవేళ నాకు లింక్స్ దొరకకపోతే మీరు అలా సెర్చ్ చేయండి. అండ్ ఇవి షర్ట్స్ అన్నమాట. హబ్బీ వైఫీ అని ఉంటుంది. సో ఇవి మటుకు మనము సైజెస్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. కపుల్ షర్ట్స్ తీసుకునేటప్పుడు హస్బెండ్ ఏ సైజ్ షర్ట్, వైఫ్ ఏ సైజ్ షర్ట్ అనేది అక్కడ కరెక్ట్గా మెన్షన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్గా కూడా. మేము ఇప్పటికి 2-3 సార్లు వేసుకున్నాము. నేను అన్నీ యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఈ వీడియోస్ అలా నా గ్యాలరీలో ఉండిపోయాయి. ఇంకా ఒక వీడియో చేస్తే బాగుంటుంది, ఎవరికన్నా ఇలా అనిపిస్తే నాలాగా వాళ్ళు కూడా కొనుక్కుంటారా అని వీడియో చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ అయితే రింగ్స్. ఈ రింగ్స్ అయితే క్యూట్గా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇలా డిఫరెంట్గా మా మ్యారేజ్ డేకి అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. వాచెస్, రింగ్స్, షర్ట్స్ అలా. ఇది వచ్చేసి మనకు ఒక పౌచ్లో పెట్టించారనమాట. పౌచ్ని మళ్ళీ కవర్ ప్యాక్ చేసి చిన్న బాక్స్ ప్యాకింగ్ చేసి అలా వచ్చినాయి. రింగ్స్ కూడా క్వాలిటీ వైజ్గా పర్వాలేదు. అండ్ ఎక్కువగా వాటర్లో తడిపితే కనుక దాని మీద ఉన్నవి వెళ్ళిపోతే షేడ్ అయ్యే ప్రమాదం ఉంది. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఫైనల్గా ఇవే రింగ్స్. ఒకటి నాది, ఇంకోటి మా హస్బెండ్ది. ఒకటి కొంచెం చిన్న సైజు, ఇంకోటి పెద్ద సైజు అనమాట. సో ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. నాకు చాలా నచ్చాయి ప్రోడక్ట్స్. మీకు ఎలా అనిపించాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. కొంచెం ఎడిటింగ్ వర్క్ వల్ల లేట్ అవుతుందన్నమాట. ఇంకా ఈరోజు ఇప్పటికే వీడియోస్ అన్నీ లేట్ అయిపోయాయని ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.